ఓం శాంతి. మురళి తారీఖు మే 5, 2026. సాకార్ వాణి యొక్క మహావాక్యాలు బాబా చెబుతున్నారు. మధురమైన పిల్లలారా, సుఖశాంతుల వరదానం ఒక్క బాబా నుండి మాత్రమే లభిస్తుంది. ఏ దేహధారుల నుండి లభించదు. మీకు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: బాబా జతలో వెళ్లేందుకు, సత్యుగం ఆదిలో వచ్చేందుకు పురుషార్థం ఏది? జవాబు: బాబా జతలో వెళ్ళాలంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. సత్యుగం ఆదిలో వచ్చేందుకు ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. ఒక్క తండ్రి మతాన్నే అనుసరిస్తే ఉన్నత పదవి పొందే అధికారం లభిస్తుంది. పాట: నయనహీనులకు మార్గాన్ని చూపించండి ప్రభు. ధారణ పాయింట్స్: తండ్రి తెలిపించే జ్ఞానంపై పూర్తి గమనముంచి చదవాలి. జ్ఞాన 3వ నేత్రం ద్వారా మీ 84 జన్మలను తెలుసుకొని ఇప్పుడి అంతిమ జన్మలో పావనంగా అవ్వాలి. రెండవది, రావణుడి శాపం నుండి సురక్షితంగా ఉండేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. పంచవికారాలను దానమివ్వాలి. ఒక్క తండ్రి మతాన్నే అనుసరించాలి. వరదానము: కిరీటము మరియు తిలకాన్ని ధరించి బాగ్దాదాకు సహాయకారిగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ. వివరణ: ఎవరైనా సింహాసనంపై కూర్చుంటే వారికి తిలకము మరియు కిరీటం గుర్తుగా ఉంటాయి. అలా ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి మస్తకంపై సదా అవినాశీ ఆత్మిక స్థితి యొక్క తిలకం దూరం నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సర్వాత్మలకు కళ్యాణం జరగాలనే శుభ భావన వారి కనుల ద్వారా లేక ముఖం ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ తండ్రి సమానంగా ఉంటాయి. స్లోగన్: సరళమైన స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితి కొరకు ఈరోజుటి పాయింట్. ఎవరికైతే డ్రామా జ్ఞానం యొక్క శక్తి ప్రాక్టికల్ జీవితంలో ధారణయి ఉంటుందో వారు ఎప్పుడూ ఆందోళన చెందరు. సదా ఏకరసంగా అచల్ అడోల్గా తయారు చేయించే విశేషమైన శక్తి ఈ డ్రామా పాయింట్. దీన్ని శక్తి రూపంలో ధారణ చేసేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఈ కళ్యాణకారి డ్రామాలో ప్రతి దృశ్యంలో ఏదో ఒక కళ్యాణం ఇమిడి ఉంది. ధైర్యవంతులుగా అయ్యి సాక్షిగా ఉండి చూసే అభ్యాసం చేస్తే అచల్ అడోల్గా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.